నేడు బీఆర్ఎస్లోకి ఆర్ఎస్పీ కేసీఆర్ సమక్షంలో జాయినింగ్ ఎక్స్ ద్వారా ప్రవీణ్ కుమార్ స్పష్టీకరణ. సో ఇది మనం ముందు నుంచి ఊహించిందే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గడి ప్రవేశం చేయబోతున్నారని. కాకపోతే ఒక 48 గంటల ఆలస్యం జరిగింది, గంతే, ఏం లేదు. యాక్చువల్గా ఆయన మొన్ననే జాయిన్ కావాలి. మొత్తానికి ఇవాళ జాయిన్ కాబోతున్నట్టుగా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించినట్టుగా కనబడతా ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్. సో ఆర్ఎస్పీ ట్వీట్ ఏంటి అంటే, తెలంగాణ ప్రజలకు నమస్కారం. నేను నా రాజకీయ భవితవ్యంపై ఈరోజు హైదరాబాద్లో వందలాది మంది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమదనం జరిపాను. అట్టి సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కానీ నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరన్నారు మీ వెంటనే నడుస్తామని? కొంతమంది అనుండొచ్చేమో, మీకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. కానీ అందరూ బీఆర్ఎస్ పార్టీకి మీరు వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి కూడా మీరు అడ్రస్ చేస్తే బాగుంటుంది. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం నేను రేపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరబోతున్నా. అంటే నిన్న పెట్టినారు కాబట్టి ఇవాళ జాయినింగ్. నేను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా. వాళ్ళ కలలను నిజం చేసే దిశగా పయనిస్తా. దయచేసి నిండు మనసుతో ఆశీర్వదించండి. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్. ఏమంటున్నారు? నేను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా. కరెక్టే, ఆయన గుండెల్లో దాచుకోవడం తప్ప ఆ గుండెల్లోంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ దగ్గరికి పోయింది కదా. ఆ బహుజన వాదం అంతా ఆయన గుండెల్లో దాచుకుంటాడు, కానీ అది బయటికి రానియాడు. ఎట్లా? ఇప్పుడు ఏ బహుజన వాదాన్ని మొత్తం తొక్కిపడేసిండో, ఏ బహుజనులకి తీవ్ర అన్యాయం చేసిండో, ఏ దళితుల, బీసీల, గిరిజనుల అసైన్డ్ భూములను కొల్లగొట్టిండో వాళ్ళ దగ్గరికే మీరు వెళ్ళి బహుజన వాదాన్ని కాపాడుతా అంటే ఎట్లా? ఏ లెక్కన? దీనికి ఏమైనా అర్థం ఉన్నదా? ఈ దీంట్లో భారత రాజ్యాంగాన్ని రీరైట్ చేయాలి, ఈ రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదు అని చెప్పిన ఒక దుర్మార్గుడి దగ్గరికి మీరు వెళ్తున్నారంటే రాజ్యాంగ పరిరక్షణ ఎక్కడున్నదో మీరు చెప్పాలా? ఈ దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం నేను బయలుదేరుతున్నా అంటే అసలు కేసీఆర్ అనేటోడు ఎవరు డోర్లు తెలిసినా వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఆయన స్టాండ్ ఏంటి అన్న ఆలోచన మీకు ఏమైనా ఉన్నదా? పోనీ గతంలో ఆయన అనుభవం, ఎక్స్పీరియన్స్ తీసుకున్న, గత చరిత్రను చూసిన కమ్యూనిస్ట్ లాంటి పార్టీలనే కరివేపాకుతో తీసి అవతల పడేసినడే. ఎంతోమంది వ్యక్తులని పనికి రాకుండా చేసిండే వాళ్ళని రాజకీయంగా. మరి ఇవన్నీ తెలిసిన మీరు ఏ రకంగా ఆయన దగ్గరికి వెళ్తున్నారు? ఏ రకంగా వెళ్తున్నారంటే ఒకటే ఈక్వేషన్ ఇక్కడ. ఆయన నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిచి చట్టసభల్లో వెళ్ళాలి అన్నది ఆయన ఆలోచన. మరి ఎక్కడ లైన్ తప్పినారో అర్థం కాదు. కానీ ఒకవేళ ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలవడానికి అవకాశాలు ఏమున్నాయని అనుకున్నారో అర్థం కావట్లే. ఒకవైపున పార్టీ మొత్తం దరిద్రమైన, దారుణమైన సిచ్యువేషన్లోకి నెట్టబడ్డది. ఇప్పుడు ఏ రకంగా నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసి బరిలోకి దిగుదామనుకున్నారు? కానీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్లో చేరే అన్న అంశం అన్నది యాక్చువల్గా ఆయన మనసులో లేదు. బీఎస్పీనే ఉండాలి, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనతోనే ఉన్నాడు. కానీ మాయావతికి తెలియకుండా కొన్ని వ్యవహారాలు నడిపించడం ద్వారా ఆమె కోపం వచ్చి ఈయనని సస్పెండ్ చేద్దామనుకున్న క్రమంలో ఆయన రిజైన్ చేయాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడ్డది. సో దీంతో ఆయన ఏం చేయాలి మరి? నెక్స్ట్ వేరే ఏదైనా పార్టీ స్థాపించి ఎలక్షన్లోకి వెళ్తే టార్గెట్ నాగర్ కర్నూలు ఎంపీ. ఒకవేళ పార్టీ స్థాపించి కేసీఆర్తో పొత్తు పెట్టుకుని ఎలక్షన్లకు పోతే పార్టీ సింబల్ వచ్చే అవకాశం లేదు. కామన్ సింబల్ ఎట్లా వస్తుంది? రాదు అంత ఇమీడియట్గా. సో ఇండిపెండెంట్గానే పరిగణిస్తారు. అప్పుడు ఏదో ఒక సింబల్ ఉంటుంది, ఏదో కొబ్బరికాయో వాటర్ ట్యాంక్ ఏదో సింబల్ వస్తుంది. దానికి ఎట్లా ఎలక్షన్లకు పోగలుగుతారు? పోతే ఎట్లా గెలవగలుగుతారు? అవకాశం లేదు. ఇప్పుడున్న ఆప్షన్ ఏంది? టార్గెట్ ఎంపీ అన్నప్పుడు ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే బీఎస్పీకి ఎట్లాగో రాజీనామా చేయాలి. నేను రాజీనామా చేయకపోయినా పార్టీ సస్పెండ్ చేస్తుంది. సో ఇప్పుడు తక్షణం ఏమున్నదంటే ఒకే ఒక ఆప్షన్ కనబడుతున్నది, కేసీఆర్ పార్టీలో చేరడం. సో అదే పని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్నారు. ఇక ఆయన తీసుకున్న నిర్ణయము ఎంతవరకు సక్సెస్ అన్నది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. రాబోయే ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుంది అన్నది.